ఇండియా ఏవియేషన్ సెక్టార్లో కీలక మార్పునకు ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లను నిర్వహించే సంస్థలు విమానయాన సేవలను నడపడానికి ఉన్న పరిమితులను సడలించే దిశగా మోదీ సర్కార్ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్లైన అదానీ గ్రూప్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వంటి సంస్థలు భవిష్యత్తులో సొంతంగా విమాన సేవలను ప్రారంభించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో పోటీ మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ముంబైతో పాటు మరో 7 ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తోంది అదానీ గ్రూప్. హైదరాబాద్తో పాటు మరో 4 ఎయిర్పోర్ట్లను జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తోంది. న్యూ సిస్టమ్ అమల్లోకి వస్తే ఈ సంస్థలు సొంతంగా ఎయిర్లైన్ సేవలను ప్రారంభించే అవకాశాన్ని పొందుతాయి. దీంతో ఎయిర్పోర్ట్ నిర్వహణతో పాటు ఫ్లైట్ సర్వీసులను కూడా ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుత నిబంధనలు కొన్ని దీనికి అడ్డంకిగా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి ఎయిర్పోర్ట్లను నిర్వహిస్తున్న సంస్థలు ఏదైనా ఎయిర్లైన్లో 10% మించి వాటా కలిగి ఉండేందుకు అనుమతి లేదు. ఈ రూల్ వల్ల ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు నేరుగా ఎయిర్లైన్ వ్యాపారంలోకి రావడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఈ పరిమితిని తొలగించే ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. దీనికి న్యాయశాఖ అనంతరం కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అదానీ, జిఎంఆర్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశీయ విమానయాన రంగంలో ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా కలిపి దాదాపు 90% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. గత 10 ఏళ్లలో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడగా టాటా గ్రూప్లో విస్తారా, ఎయిర్ ఏషియా విలీనమయ్యాయి. దీంతో ఈ రంగంలో పోటీ నామమాత్రంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చి కొత్త సంస్థలను ప్రోత్సహించడం, ప్రయాణికులకు మరిన్ని ఆప్షన్స్ కల్పించడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై ఇండస్ట్రీ నుంచి కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎయిర్పోర్ట్ను నిర్వహించే సంస్థ తన సొంత ఎయిర్లైన్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్కు కీలకమైన స్లాట్ల కేటాయింపులో పక్షపాతం జరిగే ప్రమాదం ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2047 నాటికి దేశంలోని ఎయిర్పోర్ట్స్ సంఖ్యను 350కు పెంచాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. ఏదేమైనా ఏవియేషన్ రంగంలో కొత్త కంపెనీల ఎంట్రీతో పోటీతత్వం మరింత పెరగబోతోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.